కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. యువానిక్యం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, నమస్తే తెలియజేస్తూ నేను ఉద్యమానిక్యం ఎస్సీ జనరల్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందటికి పున్నం ప్రభాకర్ అన్న ఆశీస్సులతో మేము ముందుకు వస్తున్నా. ఈరోజు కత్తెర గుర్తు ఎలక్షన్ కమిషన్ కేటాయించడం జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ ఫలాలను చూసి అలాగే ఒక యువకునిగా మేము ముందుకు వస్తున్నాం కాబట్టి గతంలో లాగా కాకుండా విలేజ్లో సీసీ రోడ్లు కానీ గ్రామ అభివృద్ధికి కుల సంఘ భవనాలు కానీ ఆడపిల్ల పుడితే 2016 రూపాయలు 24 గంటల్లో వారి ఖాతాలో వేస్తానని, పూర్తిగా 6 నెలల పాటు ఉద్యమానిక్యం గ్రామానికి ఉచిత నీరు ఇస్తానని, గ్రామ పంచాయతీకి 6 నెలల పాటు ప్రజలు ఎటువంటి ట్యాక్సీ పే చేయాల్సిన అవసరం లేదు, అది సొంతంగా నేను చేస్తాను. 6 నెలల వరకు పూర్తి స్థాయిలో నేనే పే చేస్తాను. గ్రామ అభివృద్ధికి అధికార పార్టీకి మీరు సపోర్ట్ చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు కానీ 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు గతంలో 10 ఏళ్ళుగా రేషన్ కార్డు లేక ఇందిరమ్మ ఇల్లు లేక చాలామంది హస్త వ్యవస్థలు పడ్డారు. అవన్నీ మీరు చూసిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతుంది. మీరు కూడా గ్రామంలో యువతీ యువకులు నాయకులు ప్రజలు అందరూ ఆలోచించి ఆచితూచి ఓటు చాలా విలువైనది. ఓటు వేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించగలిసిందిగా కోరుతున్నాను. పున్నం ప్రభాకర్ అన్న గారు కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. మీరు గెలిచి రండి, మీ గ్రామ అభివృద్ధి నా బాధ్యత అని మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీ ముందుకు ఈరోజు తీసుకొస్తున్నాను. అలాగే నా కాంగ్రెస్ పార్టీ నేను నిల్చున్న నా అభ్యర్థిగా నిల్చున్న వార్డు మెంబర్లు వారి గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయి బలాన్ని నాకు ఇచ్చినట్టు ఏది ఉంటే మంత్రి గారి దగ్గర కూడా నాకు మంచి వే ఉంటుంది. నేను గ్రామం అభివృద్ధి పనుల గురించి పోనీకి ప్రతి దానికి పూర్తి బలం ఉంటుంది. వారిని కూడా వారి గుర్తులపై వేసి గెలిపించి కత్తెర గుర్తును కూడా మర్చిపోకుండా ఆదరించి గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ యువకునిగా మేము ముందుకు వస్తున్నా. ఒక యువకులు రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే అతి చిన్న వయసులో 30 సంవత్సరాల వయసులో మేము ముందరికి వస్తున్నాం. అనునిత్యం మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి ఆలోచించి ఆశీర్వదించుర్రి. కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని పేరు పేరున వేడుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మా ప్యానెల్ అభ్యర్థులు వార్డు సభ్యులు వారి గుర్తులపై వేసి పూర్తి స్థాయిలో బలం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.